జువ్వలు లేదా పేలు సమస్య లైస్ ఇన్ఫెస్టేషన్ కు హోమియోపతి చికిత్స. జువ్వల సమస్య లైస్ ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి? జువ్వలు, పేలు తల వెంట్రుకల్లో నివాసం ఉండే చిన్న పరాన్న జీవులు. ఇవి తల చర్మాన్ని కరికి రక్తాన్ని పీలుస్తాయి. ఫలితంగా తలనొప్పి, రక్తస్రావం మరియు తీవ్రమైన గోకులు కలుగుతాయి. హోమియోపతి చికిత్సలు హోమియోపాథిక్ మెడిసిన్స్ ఫర్ లైస్. హోమియోపతిలో వ్యక్తిగత లక్షణాలపై ఆధారపడి మందులు ఇస్తారు. జువ్వల సమస్యకు కొన్ని సాధారణంగా ఉపయోగించే హోమియోపతి మందులు ఇవే. 1. స్టెఫిజిజ్రియా తలలో తీవ్రమైన గోకులు, చర్మం మీద గాయాలు ఉంటే ఉపయోగిస్తారు. జువ్వల వల్ల చర్మం దెబ్బతిన్నప్పుడు ఇది మంచిది. 2. సొరనం జలుబు, అలెర్జీ, స్కిన్ సమస్యలు ఉండేవారికి ఉపయోగపడుతుంది. తల చర్మం ఎక్కువగా ఆయిలీగా ఉంటే ఇది ఉపయోగకరంగా ఉంటుంది. 3. లైకోపోడియం తల వెంట్రుకలు రాలిపోవడం, జువ్వల వల్ల చర్మం పొడిబారడం వంటి లక్షణాలుంటే. 4. సల్ఫర్ తల చర్మం ఎర్రగా మారి, తీవ్రమైన గోకులు ఉంటే. తరచుగా తల గోక్కోవడం వల్ల చర్మం దెబ్బతినిపోతే ఇది ఉపశమనం ఇస్తుంది. ఇతర సహాయక చిట్కాలు: తల శుభ్రంగా ఉంచండి. నీమ్ ఆకుల పొడిని తలపైన రాసి కొద్దిసేపు వదిలి శుభ్రంగా తల కడగండి. జువ్వల, పేలు కొరకు ప్రత్యేకమైన కొబ్బరి నూనె లేదా నీమ్ ఆయిల్ వాడవచ్చు. తలకట్టులు, కూమ్స్ మొదలైనవన్నీ శుభ్రంగా ఉంచాలి. గమనిక: హోమియోపతి మందులు వాడే ముందు అనుభవజ్ఞుడైన హోమియోపతి వైద్యుని సంప్రదించండి. వాడే ఔషధం వ్యక్తిగత లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. జువ్వల, పేలు కు సంబంధించి తెలుగులో వివిధ రకాల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. జువ్వల, పేలు రకాలు టైప్స్ ఆఫ్ లైస్ ఇన్ తెలుగు. 1. తల జువ్వలు లేదా పెలు హెడ్ లైస్ పెడిక్యులస్ హ్యూమినస్ క్యాపిటస్. ఇవి ఎక్కువగా తల వెంట్రుకలలో నివసిస్తాయి. తల చర్మాన్ని కరిచి రక్తం పీలుస్తాయి. పిల్లలలో ఎక్కువగా కనిపిస్తాయి. తలకదులుతున్నప్పుడు గోకులు, అలర్జీ వంటి సమస్యలు కలుగుతాయి. 2. శరీర జువ్వలు లేదా పేలు బాడీ లైస్ పెడిక్యులస్ హ్యూమినస్ కార్పరస్. ఇవి బట్టలలో నివసిస్తాయి మరియు శరీర చర్మాన్ని కరిచి రక్తం పీలుస్తాయి. శుభ్రత లేకపోవడం వల్ల ఎక్కువగా వస్తాయి. మానవ శరీరంపై కాకుండా దుస్తుల మధ్య లేదా దువ్వట్లు వంటి వస్త్రాల్లో ఉంటాయి. తీవ్రమైన ఇన్ఫెక్షన్లు కలిగించవచ్చు, ఉదాహరణకి ట్రెంచ్ ఫీవర్. 3. గోర్లు జువ్వలు ట్యూబిక్ లైస్ ఓ క్రాబ్ లైస్ టిరెస్ ట్యూబస్. ఇవి జననేంద్రియాల వద్ద ఉండే జుట్టులో కనిపిస్తాయి. సహజంగా లైంగిక సంబంధాల ద్వారా వ్యాపిస్తాయి. తీవ్రమైన గోకులు కలిగిస్తాయి. కొన్నిసార్లు మీసాలు, భుజాల జుట్టులో కూడా కనిపించవచ్చు. జువ్వలు లేదా పేలు వ్యాప్తి మార్గాలు: వ్యక్తిగత వస్తువుల, తలకట్టు, బట్టలు, దువ్వెన మార్పిడి వల్ల. నేరుగా శరీర సంబంధం ద్వారా. గదులు, దిండు, దుప్పట్ల వాడకం ద్వారా. ముగింపు: జువ్వల లేదా పేలు సమస్య చిన్నది అనిపించవచ్చు కానీ చికిత్స లేకపోతే తల చర్మం, శరీర చర్మం పాడవుతుంది. స్వచ్ఛత పాటించడం, ఇతరుల వస్తువులు ఉపయోగించకపోవడం, హోమియోపతి పద్ధతిలో చికిత్స తీసుకోవడం మంచిది. థాంక్ యూ.